నెక్స్ట్ అంటే రోడ్లు ఈ పక్కన నడుస్తారు కదా, పెడస్ట్రైన్స్ ఉంటాయి కదండి. మీరు ఇమాజిన్ చేయరు అసలు ఎవరికి కానీ అసలు ఊహ కూడా అందలేడు. పెడస్ట్రైన్స్ 30,000 చచ్చిపోతున్నారు సంవత్సరానికి. మనకి ప్రాపర్ పెడస్ట్రైన్స్ ఉండవు కదండి. ఈ మోటార్ సైకిల్ ఓడో లేకపోతే కారు ఓడో ఇంకొకటి వెళ్ళి ఆ స్టూడెంట్ నా పిల్లల్ని గుద్దేస్తున్నారు, అలా కూడా చచ్చిపోతున్నారు పిల్లలు. 30,000 మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు కదండి పెడస్ట్రైన్స్ భారతదేశంలో. అంటే ఎంత అధ్వానంగా మనం ట్రాఫిక్ కానీ లేకపోతే పక్కన ఉన్నటువంటి పెడస్ట్రైన్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం దానికి ఎంతకంటే మీకు ఇది ఎక్కడ ఇలాంటివి ఏ దేశాల్లో లేవండి. భారతదేశంలో ఉన్నాయి. ఈవెన్ చైనా కానీ అతర ఏషియన్ కంట్రీస్లో వియత్నాం కానీ ఇలాంటి ఈవెన్ మలేషియా కానీ అక్కడ లేవు ఇవన్నీ. ఇది కాకుండా ఈ చనిపోయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దీనిలో మళ్ళీ 2 వీలర్స్ ఎంతమంది, 4 వీలర్స్ ఎంతమంది లెక్క తీస్తే చనిపోయే వాళ్ళల్లో 2 వీలర్స్ 50% కంటే ఎక్కువ ఉన్నారు. 2 వీలర్స్ ఇస్ మోర్ డేంజరస్. అవును, హెల్మెట్ పెట్టుకోకుండా ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. అంతే కదండి. ప్లస్ పెడస్ట్రైన్స్ కొంతమంది, మిగిలిన కార్లు. అసలు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి విద్యార్థులు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులు నిస్సిగ్గుగా మా అబ్బాయికి మోటార్ సైకిల్ మీద వెళ్ళాడండి, మోటార్ సైకిల్ మీద వెళ్తాడండి అని మరి చిత్రంగా చెప్తున్నారండి. వీళ్ళు ఏం చదువుతున్నాడు అని అడిగాడు. మన రీసెంట్గా మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన రీసెంట్గా 2 days బ్యాకే కర్నూలులో ఎక్కడ ఉంటాడు, 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి పిల్లోడు మోటార్ సైకిల్ ఇంటి దగ్గర స్కూల్కి ఒకటి కాదండి, బయట తిరగడానికే. ఒకసారి ఇమేజిన్ చేయండి. అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు వాడు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నాడండి, చదవట్లేదు గాలికి తిరుగుతున్నాడండి, ఓకేనా, వాడికి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయినాయండి, మొబైల్కి ఇచ్చేసారు అడికి, ఇచ్చేసి మా అబ్బాయి చదవట్లేదు మీరు కౌన్సిలింగ్ చేయండి నా దగ్గర తీసుకొచ్చారండి. సిగ్గుందా కనీసం పేరెంట్కి? కన్నవాడికి పిల్లల్ని ఎందుకు కన్నట్టు? ఏమన్నా యానిమల్స్ మనం యానిమల్స్ కాదు కదా. 10వ తరగతి లోపే నువ్వు మోటార్ సైకిల్ ఇచ్చి, నువ్వు మొబైల్ ఇచ్చి, నువ్వు తిరగమని చెప్పి మా అబ్బాయి పెద్ద ఇంజనీర్ అవ్వాలంటే సంవత్సరానికి 50 లక్షలు జీతం కావాలని వచ్చి అడిగాడు. సిగ్గుందని అడిగా నా పేరెంట్ని. దానికి కౌన్సిలింగ్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఎవడన్నా 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతిలో మోటార్ సైకిల్ ఇస్తాడా?